ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 84వ కీర్తన 84వ కీర్తన 5 నుండి 7 వచనాలు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. చక్కగా చేతులెత్తకు స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, జాగ్రత్తగా ఈ వాక్యాలు వినాలని కోరుతున్నాను. మన జీవన ప్రయాణములో ఓ సంవత్సరం దొరలిపోతుంది, మరో సంవత్సరం రాబోతుంది. ఈ క్యాలెండర్ సంవత్సరము మనకొచ్చే ఋతువులు, మాసములు, కాలములు, సంవత్సరములు ఇవన్నీ కూడా ఇలాగూ దొరలిపోతూనే ఉంటాయి. ఇది ఒక కాలచక్రం. ఈ భ్రమణములన్నీ ఈ గ్రహం మీద ఉన్నంతకాలం సహజమే. అయితే ఈ భ్రమణాలు ఎలా ఉన్నా, ఈ కాలాలు ఎలా ఉన్నా, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, కుటుంబ సంబంధాల కోసం, మానవ జీవన అవసరాల కోసం నిత్యము మనము సాగించే ప్రయాణాలు ఎలా ఉన్నా, మొత్తం మీద ఈ భూమి మీద మనము పరదేశులము గనుక, పరమపురికి యాత్ర చేయుచున్నాము గనుక యాత్రానుభవాలు మనకు చాలా ప్రాముఖ్యమై ఉన్నాయి అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి దేవుడే సాక్ష్యం చెబుతూ హెబ్రీ పత్రిక 11:13 వారు భూమి మీద తాము పరదేశులమని, యాత్రికులమని ఎరిగిన వారై ఆ ఒప్పుకోలుతోనే విశ్వాసయాత్ర చేసి వాగ్దాన ఫలము అనుభవించకపోయినా దూరమును చూసి వందనము చేసి ఆ విశ్వాసము గల వారే మృతి పొందారని దేవుని వాక్యం వారి గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చింది. బిడ్డలారా, అసలు మరణం అనేది నాకు ఒకటి ఉందనే సోయి లేకుండా బతికిన ఉత్తమ రైతుని వెరివాడా అని బైబిల్ పిలిచింది. నేను ఈ రంగంలో నువ్వు ఎంత నిష్ణాతుడివైనా ఇది శాశ్వతం కాదు, సుస్థిరం కాదని, మార్పు అనివార్యమని, మనము తరలి వెళ్ళాల్సిన లోకం వేరే ఉందని, ఎక్కడి నుండి వచ్చామో దేవుని వద్దకే వెళ్ళాల్సిన తరుణం మనం ఊహించలేమని, ఆ పిలుపు వ్యక్తిగతంగా ఉండవచ్చును, లేక సామూహికంగా సంఘానికి ఒకటే పిలుపు రావచ్చును. అది ఏదో రెండిట్లో ఏదో ఎవరికి తెలియదు కనుక ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అనే వాక్యపు హెచ్చరికే మనకు ప్రధానమని ఎరిగిన క్రైస్తవులమైతే మనము కేవలం యాత్రికులమని, యాత్ర చేయుచున్నామని ఒక స్పృహ కలిగి భక్తి చేయవలసిన వారమై ఉంటాం. ఆమేన్. 49వ కీర్తనలో కొంతమంది గురించి దేవుడు ఆక్షేపణ చేస్తూ వారు ఇక్కడ స్థిరమనుకొని భూములకు తమ పేర్లు పెట్టుకుంటున్నారు. వారు సామంతులైన ఐశ్వర్యవంతుల పెద్ద విషయం ఏమన్నది, తరలిపోవలసిందే కదా, వాళ్ళు భూమి మీదే స్థిరంగా ఉంటామనుకొని ఆ భూములకి తమ పేర్లు పెట్టుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు అని ఎద్దేవా చేశాడు. కనుక ఈ భూమి మీద సుస్థిరమైనటువంటి భావన కానీ, ఈ జీవన ప్రయాణములో ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న అనుభవాలు కానీ లేకపోవడం విచారకరం, శోచనీయం. వాక్యం ఎరిగిన బిడ్డలముగా, దేవుడున్నాడని తెలుసుకున్న వాళ్ళముగా, దేవుడు ఆత్మని గ్రహించిన వారముగా, అతని ఆత్మే మన లోపల పెట్టబడింది అని గుర్తించిన వారముగా, ఆత్మయే ప్రధానము, శరీరము కేవలము నిష్ఫలమని గుర్తించిన వాళ్ళముగా, ఈ శరీరానికి ఉన్న ఏకైక అవసరం, ఉపయోగం ఈ ఆత్మకు ఒక ఇల్లుగా ఉన్నది కాబట్టి తప్ప అంతకన్నా దీనికి విశేషమేమీ లేదని మనము గ్రహించిన వారమై ఆత్మచేత శరీరకేలను చంపి బ్రతకవలసిన వారమని గుర్తించి
ఆత్మ సంబంధముగా బ్రతకడానికే పునరంకితమై శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి మన శరీర రుణము తీర్చి వేసినటువంటి సిలువ ప్రేమకు అంకితమైపోయి ఈ దేహ విమోచన కొరకు ఈ దేహములో మూలుగిలుడుతూ బతకాల్సిన క్రైస్తవులమని ఈ దినాన మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా. ఏకీభవించే వాళ్ళైతే ఏమనాలి? ఆమేన్. బిడ్డలారా, ఈ క్రమములో నీకు ఏది ఇష్టం? కొంతమందికి దీవెనలు ఇష్టం, ఎవరికి ఇష్టం లేదులేండి అంటారు. కొంతమందికి ఆశీర్వాదాలు ఇష్టం, కొంతమందికి వరాలు ఇష్టం, కొంతమందికి వాడబడటం ఇష్టం, కొంతమందికి విచారకరం కేవలం శరీర సంబంధమైన సుఖభోగాలు ఇష్టం. అసలు వాళ్ళు ఉపవాసం ఉండేది కూడా సుఖభోగం కోసమే, వాళ్ళు ప్రార్థన చేసేది దానికోసమే. ఇది నా ఆవిష్కరణ కాదు. అపోస్తలుడు యాకోబు ఆత్మావేశంతో మాట్లాడుచున్నాడు, మీరు అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుచున్నారని. అంటే కొంతమంది భోగముల నిమిత్తము ప్రార్థించుచున్నారంటే మీకు ఆశ్చర్యంగా లేదా? ఎవడైనా భక్తిపరుడు ఈ భోగేచ్ఛలను వీపించమని ప్రార్థన చేస్తూ ఉంటే సీరియస్గా ట్రై చేయకపోయినా ప్రార్థనలో తగలబడింది వాడిలో అని ఆనందపడవచ్చును. కానీ అసలు ప్రార్థించేదే భోగేచ్ఛల కొరకంటే విడ్డూరంగా లేదు. ఉన్నారట. ఓ తుచ్చమైన నీచమైన సుఖలాలస సంబంధమైన పాపిష్టి ఆ పిపాస కలిగిన మనుషులు అవి నెరవేర్చబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారట. చెయ్యనిపించట్లేదు. ఎవడైనా దేవుని శరణు వచ్చేది మోకాల మీద పడేది కాళ్ళు పట్టుకునే దేనికోసం? మానవ సామర్థ్యములో ఏ జయ జీవితం అయితే సాధ్యం కావట్లేదో, నా కృషి సరిపోవట్లేదు, నా ప్రయత్నం ఫలభరితం కావటం లేదు, ఏదో నిన్ను చూస్తూ నన్ను అడుగులేసిన మాట నిజమే, కానీ వెనక్కి చూసి మునిగిపోతున్నాను, రక్షించమని ఆర్తనాదం చేయటమే కదా దేవునికి ప్రార్థన చేసుకోవటం. మనం సహాయకుడకు ప్రభువు చేయి చాపి గద్దించిన పైకి లేపి మరలా నిలిపి నడువ చేయగలిగినటువంటి ప్రేమమూర్తి అయి ఉన్నాడు గనుక మనం విశ్వాసముతో ప్రార్థనలు చేస్తూ భక్తిని కొనసాగిస్తూ ఉన్నాం. బిడ్డలారా, నీకేమి ఇష్టం? కొంతమందికి అసలు జీవిత పరమార్థమే ఉండదు, కేవలం తిండే ఇష్టం, కేవలం సుఖభోగములే ఇష్టం. ఉత్తమ రైతుగా విస్తారమైన పంటలు పండించి గిడ్డంగులు కట్టి ధాన్యము నింపివేసుకున్న ఒక వ్యక్తుడు ఏమన్నాడు? నా ప్రాణమా సుఖించుము, తినుము త్రాగుము అన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా మనకు అలవాటు అయిపోయిన మాట తినుము త్రాగుము సుఖించుము అని చెప్పడం బైబిల్లో లేదు. బైబిల్ ఏమన్నదంటే నా ప్రాణమా సుఖించుము. ఈ నీచమైనటువంటి భావన చెప్పడానికి బాధపడుతున్నాను కానీ తప్పడం లేదు. సాధారణ మానవ జీవన సరళి ఇలా ఉన్నది అని చెప్పడమే నా ఉద్దేశం. అంటే సంపాదిస్తే డబ్బు వస్తే నిల్వ చేసుకునే రేంజ్ వస్తే దైవ భయం లేని వాడికి, నిత్య జీవపు సోయి లేనివాడికి అన్నపానముల కంటే సుఖం మీద మనసు ఎక్కువగా ఉంటుంది అనే నిష్ఠుర సత్యాన్ని వాక్యం ఎత్తి చెబుతుంది. అది చాలా దుఃఖం కలిగే విషయం అయినా చెయ్యి అనిపిస్తూ ఉన్నా లోకం పోకడ ఆ తీరు ఉన్నది అని బైబిల్ చెబుతోంది. అందుకనే తినుము త్రాగము అనే దానికంటే ఒకడు తన ప్రాణమును సాధారణ జీవన అవసరాల తీరి కాస్త నిలవేసుకునే రేంజ్కి వస్తే ఆడి మనసు తిండి కంటే నిద్ర కంటే ఆడు సుఖానికి తాపత్రయపడుతున్నాడో, ఆ క్షణికమైన భావోద్రేకాలని పాపిష్టి లాలసని అణుచుకోకపోతే, జయించుకోకపోతే, నేను కాస్త కఠినంగా మాట్లాడుతూ ఎప్పుడు వాడే ఒక పదం నిగ్రహం లేని విగ్రహం. పశుప్రాయమే కదా, మృగమే కదా. శరీరములో బ్రతికినంత కాలము కోరికలు సకల జీవరాశులకు ఉంటాయి, జంతువులకి మనుషులకి. కానీ మనిషికి కోరిక కలిగిన దేవుని ఆత్మ సహాయముతో సంకల్ప బుద్ధి బలముతో దాన్ని అణుచుకుంటాడు. పశువు అణుచుకోలేదు. నాకు అసలు తలంపే రాలేదు, శోధనే రాలేదు, కోరికే రాలేదంటే అబద్ధములకు జనకుడికి అపవాది ఆశ్చర్యపోయి అంత అబద్ధం అది. శరీరములు ఉన్నంతకాలం శోధన వస్తుంది, జయించేవాడు కరిస్తాడు.
దాన్ని జయించువాడు, తొక్కివేసేవాడు, దేవుని ఆత్మ అగ్నితో కాల్చివేసేవాడు పరిశుద్ధుడవుతాడు. కోరికను, ఆశను, అది నీచ, నికృష్ట, పాపిష్టి, వ్యభిచారమైన, జారత్వమైన, ఉపవాసం పుట్ట తినేసే రకమైన ఏదైనా సరే నియంత్రణ. అంత పెద్దదైతే పాపం, చిన్నదైతే పర్లేదు, అడ్జస్ట్మెంట్ కాదు, ఏదైనా ఒకటే. 5 లక్షల రూపాయలు దాన్ని ఏమంటారు? దొంగతనం చేస్తే 50 రూపాయలు, 10 రూపాయలు ఆడ. ఇక్కడ అమౌంట్ కాదు, బుద్ధి. కోరిక కలగటం సహజం, అది చాలా సమంజసమైన కోరికైనా, చాలా చండాలమైన కోరికైనా నియంత్రించుకున్నట్టుకు మనకు శక్తి చాలదు. కాబట్టి వాక్యమును నమ్మి ఆత్మపై ఆధారపడి కృప పొందటం ఒక్కటే క్రైస్తవ జీవన విధానం. రోజు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి మరి? పాత జీవితం మొత్తం పాతిపడేసాం, బాప్తీసం పొందాం, బయటపడిపోయాం, బతికాయా, ఇంక ఏడుతాం ఎందుకు? ఇంకా పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకే రక్షణను స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. రక్షణ అనేది ఒక పెద్ద మూట, వజ్రాల మూట. అది అట్లా దాచిపెట్టి మునిగి లేవగానే ఇవ్వడంట. నీకు అర్హత వచ్చిందిరా, వచ్చి పట్టుకెళ్ళి అంటాడు అంతే. అంటే రక్షణ బాప్తిసం మొదలుదారు ఏమొచ్చింది? ప్రయాణం చేసే టికెట్ వచ్చింది, రిజర్వేషన్ కన్ఫర్మ్ అయింది. రయ్యమని పోతుంది రక్షణ మళ్ళీ ఎక్క, నువ్వు అందులో ఎక్కాలి. ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ మెసేజ్ నీకు వస్తే గమ్మించేటట్టు కాదు, రైలు ఎక్కొచ్చు అని అర్థం అంతే. బ్యాప్టిజం అంతే, ఇక అయిపోయింది రా భయ్, ఎక్కేసామా, ఎక్కేసావు కరెక్ట్, వెళ్ళాలి అక్కడికి. ఈలోపు చాలామంది బుద్ధిహీనులు బండి ఆగితే దిగిపోయే రకాలు ఉన్నాయి. వీడు కోరుకున్న సమోసా కోసం బండి గ్రీన్ సిగ్నల్ లేచినా ఇంకా పరిగెత్తే రకాలు ఉన్నాయి. యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ వీడియోలు చేసే సరదాలో ఆ స్టేషన్ బోర్డు ఉన్న చివరి బోగి దగ్గరికి వెళ్ళి దాని దగ్గర సెల్ఫీ పెట్టుకుని, నేను ఇప్పుడు పలానా స్టేషన్లో ఉన్నాను, ఈ సొల్లు వాగిలో బండి వెళ్ళిపోయింది. బుద్ధిహీనులు బోల్డు రకాలు కదా. తిండి కొరకు దిగే రకం ఒకటి, నీచ నికృష్ట పాపిష్టి ఆశలో పడిపోయి సోయి మర్చిపోయి దిగాల్సిన స్టేజీ మర్చిపోయి దాటిపోయి రకం, బోల్డ్ రకాల చెత్త భూమి మీద ఉంటుంది. నీకిచ్చిన భర్తలో కుదురుగా ఉండి కడుపుపాటు చేసుకునే చెత్త నమలకుండా మర్యాదగా యోగ్యంగా తోటి ప్రయాణికులతో ప్రవర్తించి నీ డెస్టినేషన్ చేరే వరకు యాత్ర చేయటం పద్ధతి. హల్లెలూయా. నాకన్నా గొప్పలు చాలామంది దిగిపోతున్నారు కాబట్టి ఏ స్టేషన్లో దిగుతారు? నీకు బుర్ర పని చేస్తుందా? నీకు ఇందుకురా ఎవడంటే దిగితే నీ గమ్యమేది? మేము మనుషులమే, మరి మాకు ఎందులో దిగుతావు నువ్వు? ఆగదు నా పయనం ఎక్కడికి? ఈ లోపు దిక్కకూడదు నువ్వు. అన్నా దేవుని కృపలో నేను చాలా మేలు పొందానన్నా, కాబట్టి ఎక్కడ దిగుతావు నువ్వు? నేను అంటాను మేలులు ఆశీర్వాదాలు అనండి. రైలు ప్రయాణంలో చాయ్ బిస్కెట్ లాంటివి నువ్వు ఎన్నన్నా పొందుగా, ఎన్ని అసలు డెస్టినేషన్ ముఖ్యమైనది కాదు కదా. నువ్వు మంచి రిజర్వేషన్ చేసుకుని బండికేవు కాబట్టి బిర్యానీ తినాలని రూలా? బిర్యానీ వచ్చితే సంతోషం, నచ్చితే సంతోషం, నచ్చపోతే కూడా స్తోత్రం అంతే. చెచ్చే 2000 రూపాయల టికెట్ ఉన్న బిర్యానీ బాగోలేదని చైన్ లాగా దిగుతావా? ఒకవేళ బాగా నచ్చితే ట్రైన్లోనే ఉండిపోతావా? జస్ట్ ఒక ప్రయాణంలో కాస్త ఓరడింపు, సరదా, అంతవరకే. చాయ్ బిస్కెట్ ఎంతో, మేలులు ఆశీర్వాదాలు భూమి మీద శరీరంలో అంతే. పొందిన ఒకటి పొందపోయినా నువ్వు ట్రైన్ ఎక్కి నీ గమ్యం చేరటం ముఖ్యం తప్ప నువ్వు చాయ్ తాగినవా లేదా బిస్కెట్ దాన్ని ముఖ్యమే కాదు. నువ్వు తింటే గొప్పేం కాదు, తినకపోతే పెద్ద లాస్ ఏం కాదు. అంటే వైజాగ్లో ఎక్కి హైదరాబాద్ దాకా అసలు చాయ్ రాలేదండి. అయితే పోన్లే. మరి ఒక్కోసారి నాలాంటి రాత్రి అంతా ప్రసంగాలు చేసి తెల్లరగట్టు ట్రైన్ ఎక్కి ఇక పడుకుందాం ఉన్నప్పుడే అని వచ్చిన వాడితో మరి మేమెన్ని బాధలు పడ్డాం.
గంటకు ఒకడు వస్తూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటారు. మరి ఏం చేయాలా? నాకు రాత్రి నిద్ర లేదంటే, అరవపోతే నాకు బతుకులేదు, పడుకో అంటాడు. ఇవన్నీ ప్రధానమైనవి కావు కదా. మన గమ్యం మనం చేరాలి. ఒకరోజు బాగుండొచ్చు, ఒకరోజు బాగాలేకపోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, పోవచ్చు. ఏమండి, నేను వచ్చిన ట్రైన్లో ఈ సంవత్సరం చివరి ప్రయాణంలో ఏసీ పేరు మీద గాలి వదిలేడు ఎంతాడు. ఓన్లీ బ్లోయర్స్లో ఫ్యాన్, అసలు ఏసీయే లేదు. ఒక అరగంటకి సెట్ అయిద్దేమో, 2 గంటలకు పుట్టిదే, గమ్యం వచ్చే వరకు పులోమని గాలి కొడతాడు ఎంతాడు, ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నేను ఎక్కడైనా లాగేసి దూకేయాలా? ఆపసోపాలు పడితే కొంపకి రావాలి. మనకి ఏమి ఇష్టం అవ్వాలి? చాయ్ సమోసా కాదు కదండి. ఈ ప్రయాణంలో కొంతమంది గడికోసారి బాత్రూమ్కి వెళ్ళి ఇంకో డ్రెస్ మర్చిపోతారనుకో, అది ఏం తెలియదు, పకటేసి గడి పెట్టరు. నువ్వు మెంటలా నీకేమన్నా? ఎందుకురా పనికి మాలి పనులు? కొంతమందికి అన్ని పిచ్చి సరదాలే, పిచ్చి సరదాలే. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? కానీ దేవుని బిడ్డలకంట యాత్ర చేయ మార్గమే ఇష్టం అంట. యాత్రలో ఉన్న పదార్థాలు కాదు, యాత్ర చేసే మార్గమే. ఇశ్రాయేలీయుల యాత్రానుభవాలను దృష్టిలో పెట్టుకొని రాసిన కీర్తన కదా. మాట్లాడరే, ఇప్పుడు చదివినట్లేదు బాపుతాయి, ఇప్పుడు చదువుతాను ఫస్ట్. ఆ కీర్తన ఇశ్రాయేలు ప్రజల యొక్క యాత్రానుభవాలు దృష్టిలో పెట్టుకొని రాసిందే కదా. మరి వాళ్ళ యాత్రానుభవాల్లో ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు. మాట్లాడరే, ఎంత మన్నా, ఎన్ని నీళ్లు, ఎంత అద్భుతమైన మేఘం. అటు నడిచిన మేఘం కానీ, ఇటు కురిసిన మన్నా కానీ, ఎదురొచ్చిన శత్రువు కానీ, లభించిన అఖండ విజయం కానీ, ఈ అన్నిటికన్నా యాత్ర ఇష్టం అంట. నీకు ఆ కాన్సెప్ట్ ఎక్కాలని ఎత్తికి, అది నేను చెప్పేది. ఒకటి పోయింది, ఇంకో సంవత్సరం అవుతుంది. అప్పుడే నీకేమి ఇష్టమైంది? సాక్ష్యం చెప్పంటే గత సంవత్సరంలో దేవుడు ఎంతకన్నా కాపాడాడండి. మరి ఊహించలేదండి, నేను కూడా 1 లక్ష రూపాయలు బంగారం కొనుక్కుంటానని. మరి దేవుని కృపలో మొనొక తల్లిని చెప్పింది, అయ్యగారి ప్రార్థన వల్ల నేను బంగారం కొనుక్కోను. నువ్వు నన్ను పెట్టవేంటమ్మో. ఏమన్నా అయ్యగారి ప్రార్థన వల్ల సువార్తలు లక్షణం పొందానంటే ఏమైనా ఆనందం ఉంటుంది. అయ్యగారి ప్రార్థన వల్ల బంగారం కొనుక్కుందంట, పోయి నాకు పెట్టింది. నీ దండమమ్మా, నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. వెండి బంగారాల మీద మనసు పోవాలి, సంపదల మీద మనసు పోవాలి, పరలోకం మీద ఆశ కలగాలని ఎడుతుంది. నువ్వు 1 లక్ష రూపాయలు బంగారం కొని నాకు పెట్టేవేంది లింకు? అయ్యో మీరు ఏంటంటే గౌరవానికి చెప్పాను, గౌరవం పోడా, పొరుగు పోయింది. 25-30 సంవత్సరాల నుంచి నేను పడుతున్న తీర్మానం ఏంటి, ప్రయాస ఏంటి, ఉపదేశం ఏంటి, నన్ను ప్రేమించే లక్షలాది మంది క్రైస్తవులకి నేను ఒక కొరకరాని కొయ్యిగా మారిపోయిన అంశమేది కదా. నేను ఆ ఒక్క ప్రసంగం మానేస్తే అసలు ఇట్ట కూడా దొరకను. మీకు ఆదివారం దొరుకుతున్నానుగా, అది కూడా పోయింది యేసు రక్తం ఇచ్చి. అన్ని లక్షల మంది నన్ను ప్రేమించే, నా ద్వారా దేవుడు మాట్లాడే వాక్య విధానాన్ని కోరుకునే ప్రజలు ఉన్నారు. నా భోజనంలో, నా వంటలలో, షడ్రుచులలో ఈ కాకరకాయ తప్ప మిగతా అన్ని ఇష్టం. మొన్న ఒక భక్తుడు చెప్పాడు, దేవుని ప్రేమ గురించి అన్న మీరు ఎక్స్ప్లెయిన్ నేను తట్టుకోలేనా, కొన్ని వేల సార్లేనా నాన్న. You are the best preacher to teach something about the love of God. I never had an experience of enjoying about the love of God. That is ultimate message. అని ఊగిపోతున్నాడు. నేను అన్నాను, మరి ఇంకో ప్రసంగం కూడా ఉందిగా. అవన్నీ కాదు కానీ ఇది షడ్రుచులలో 5 కొట్టాడు మార్కులు, ఒకటి మాత్రం ఆ పాయింట్ వచ్చాడు, పళ్ళు పటపట గురుతాడు నా మీద. నేను ఒక్క వేపకాయ తీసేస్తే, నేను ఒక కాకరకాయ తీసేస్తే, ఆ ప్లేస్లో కూడా ఇంకెంత స్వీటే పెడితే, అసలు ఈ పాటికి ఎక్కడో పెడుతున్నాను తీసుకెళ్ళి. వాస్తవం కాదా? మీతో కూడా ఎంతమంది అని ఉండరు, మీ భాష గారు బాగానే ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేప్పటికి బాగా ఇసిగిచ్చేస్తున్నాడని. ఇప్పుడు మీ దాకా వచ్చిన పాయింట్ నా దగ్గరికి రాదా? మీకన్నా ముందు నుంచే తిప్పలు పడుతున్న మనిషినే కదా. ఆ ఒక్క పాయింట్ తీసేసి 10 మంది అభిమానం సంపాదించుకొని యేసు రక్తం వేసి కొంచెం గట్టిగా హల్లెలూయా. మరి అది ఎంతోమంది పాస్టర్లు నన్ను, నా విధానాన్ని, నా ద్వారా వారు గాయాలు మాన్పబడిన ప్రేమని ఇష్టపడినా, కోరుకున్నా,
నా ఉపదేశాలు సంఘానికి ప్రయోజనకరణమని ఆశించిన పుసుకుని ఇది చెప్పేస్తాడేమో టెన్షన్కి రానివ్వరు నన్ను. ₹1,00,00,000 మాట చెప్పనా, సిలువ ఫలాలను కోరినంతగా సిలువని ఎవడు కోరుకుంటాడు? అవునా కాదా? పౌలు గారు ఏమంటాడు ఫిలిప్పీ పత్రికలో, అనేక సార్లు మీకు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, సిలువను శత్రువులుగా ఉండకండిరా, సిలువను హత్తుకోండి బాబు అన్నాడు. సిలువను ఎవడు కౌగిలించుకుంటాడు సార్? సిలువ వలన వస్తున్న రుధిరము కావాలి, సిలువ గాయములో వస్తున్న స్వస్థత కావాలి, సిలువలో దేవుని ఒంటరితనం వల్ల దొరికే దైవిక తోడు కావాలి, సిలువ మరణం వల్ల శిక్ష తప్పటం కావాలి, సిలువలో అవమానం పొందటం వల్ల మనకు లభించే ఘనత కావాలి. కానీ హోల్సేల్గా సిలువే కావాలంటే ఐఎమ్ సారీ మై లార్డ్. క్రైస్తవులు సిలువ ఫలాలు కోరుకుంటున్నారంట, సిలువను అస్సకించుకున్నారంట. మీకు చెప్పానుగా, మా బంధువురాలు ఒక ఆవిడ బ్రతుకున్నావ పగిలిన, ఏం పాటలు రాయి అబ్బా అని నెగిటివ్ మాటలు ఎందుకు పగులుద్దిలా, బతుకున్నావా, ఏసు రక్తం వేసే వేసి చెప్పు, ఏసు రక్తం చెప్పు. ఆప్తులంతా పోయినా ఎందుకు పోతారు ఆప్తులు? నెగిటివ్ మాటలు మాట్లాడు మాకు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆప్తులు ఎవరు పోరులే అని పాడు, బతుకున్నావా పగలదులే అని పాడు. ఆ స్టేట్మెంట్ కూడా భరించలేము నిజంగా. నావ పగిలితే యోబు భార్య టు ది పవర్ ఆఫ్ యోబు భార్య ఏమా, ఆ నావ పగలగా యేసు ప్రభువు పాట పాడుతుంది, కానీ ఆ నావే పగిలితే నువ్వు దేవుడువా, నువ్వు ఇట్లా చేస్తావా? యోహాన్ గారు అచ్చమైన పెద్ద మనిషి ఎట్లా అయిపోయాడు కదా, నువ్వేనా అందరికీ చెప్పాను, తీర చూస్తే నన్ను జైల్లో పెడుతూ బయటికి తెత్తలేదు, అసలు ఏంటి గొడవ, శిష్యుని పెద్దాడు, నువ్వేనా ఇంకొకడు ఉన్నాడా, మాకు టెన్షన్ వస్తుంది. పొలం అని అందరికి చెప్పాను నువ్వేనని, ఇప్పుడు తీర చూస్తే నువ్వు కొంచెం నన్ను జైల్లో నుంచే విడిపించలేకపోతున్నావు, ఇక భూమి నరకం నుంచి ఎక్కడ విడిపించావు, డౌట్ వచ్చేస్తుంది నీ మీద అన్నాడు. ప్రేసులో ఏమన్నాడు, ఓ మై బిలవ్డ్ సన్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, ఐఎమ్ గోయింగ్ టు హీల్ యూ, డెలివర్ యూ, ఓ అన్నాడా? రేయ్ ఎల్లడికి చెప్పండి రా, స్త్రీలు కరని వారిలో బాప్తిస్మ ఒకరు గొప్పవాడు పుట్టలేదు, కానీ పరలోక రోజులు అందరికన్నా నలుపుడు ఇడికన్నా బెటరే, ఎలా చెప్పమ్మక్క అన్నాడు. యేసు ఇప్పుడు అగ్రెసివ్గా మాట్లాడడం చూసారా? అక్కడ మాట్లాడాడు. ఎందుకు వెళ్ళారు అడవిలోకి? ప్రవక్త చూస్తాక ఆడికన్నా గొప్ప ఇక్కడ రెల్లు చూస్తాక వెళ్ళారు, గాలికి వెళ్ళారు రెల్లు, ఎక్కడ రండి అట్ట మాట్లాడతాడు యేసు ప్రభు ఎప్పుడైనా? అంత కోపంతో వచ్చింది స్టేట్మెంట్కి. అనుకున్న పని జరగకపోతే మొత్తం డౌట్ వచ్చేద్ది బండి. మంచి దైవజనుడు అనుకున్నానే, ఎందుకని వీడికి తల తిరుగుతుందంట, ఆపలేదంట, అది తెగ తిరిగేసి డైలాగ్ వచ్చింది. శ్రమలు సహజం సార్ భూమి మీద. శ్రమలు సహజంగానే, శ్రమల ఫలం సహజం కాదు, అది అద్భుతం, మామూలుగా ఉండదు అది. పౌలు గారు ఏమంటాడు, పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదే లెక్కలోకి రాగా. అసలు మహిమ నీకు అర్థమైతే సింపుల్గా చిన్నపిల్లల కోసం చెప్తాను ఉదాహరణ. అది కాదు అక్కడ ఇంత బంగారం మూట ఉందనుకో, ఈ దారన్నీ గాజు పెంకిలే ముళ్ళు, ఏం చేస్తాం? అమ్మో నాకు వద్దులే బంగారం,